హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను చపాతీ పిండి ఉంది కదా అనేసి నైట్ చపాతీలు వేసుకున్నాం సాటర్డే నైట్. సో, చపాతీ పిండి ఉంది. ఇంకా చపాతీలు వేసేసి ఆ రోజు సండే మార్నింగ్ టొమాటో కర్రీ చేశాను. చపాతీ, టొమాటో కర్రీ కూడా ది బెస్ట్ కాంబినేషన్. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది యమ్మీగా. సో, అది చేశాను. ఇంకా టెడ్డీ తినేసింది. ఇంకా బాక్స్‌లో పెట్టేసి స్కూల్‌కి పంపించాను. ఇంకా బ్రేక్ ఇస్తారు. 2:00 వరకు అనమాట స్కూల్. సో, బ్రేక్ ఇస్తారు. బ్రేక్‌లో తినేస్తుంది అన్నట్టుగా బాక్స్ పెట్టి పంపించేశాను. సో, 8కి అలా క్లాస్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇక్కడ యాపిని తీసుకొని మేము జిమ్నాస్టిక్స్ అకాడమీ ఉంది మార్థలిలో. సో, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్‌గా ఫ్రైడే రోజు వీడికి కాంపిటీషన్ ఉంది స్కూల్‌లో. సో, అది నార్మల్‌గా క్లబ్ అని జరుగుతూ ఉంటుంది స్కూల్‌లో వీళ్ళకి. ఆ క్లబ్‌లో ఏమంటే ఎవ్రీ ఇయర్ మనము కరాటే అనేసి, ఇలా జిమ్నాస్టిక్స్ అనేసి దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మనకిష్టమైన యాక్టివిటీలో తీసుకోవచ్చనమాట. సో, వీడికేమంటే జిమ్నాస్టిక్స్‌లో జాయిన్ చేసున్నాం ఈసారి. లాస్ట్ ఇయర్ కరాటేలో జాయిన్ వీడు కరాటే ఇంట్రెస్టింగ్‌గానే వెళ్ళదు. జిమ్నాస్టిక్స్‌లో జాయిన్ అయితే బాగుండే, చేర్పించుంటే బాగుండే అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకోటేమంటే ఎక్స్ట్రా ఆఫ్టర్ స్కూల్ అనేసి క్లాసెస్ ఉండేటివి. సో, దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేర్పించుకోవచ్చు. సో, అట్లా వాడికి జిమ్నాస్టిక్స్‌లో జాయిన్ చేసున్నాం. ఆల్టర్నేట్ డేస్ ఉండేటివి. కష్టంగా ఉండేది. వాడికి కష్టంగా ఉండేది ఆఫ్టర్ స్కూల్ అంటే మాకు మళ్ళీ వీడికి సపరేట్‌గా తీసుకొని వెళ్ళి తీసుకొని రావాలి. టెడ్డీని ఒకసారి, వీడిని ఒకసారి అట్లా అనుకుంటూనే లాస్ట్ ఇయర్ అంతా వెళ్ళేవాళ్ళము. వాడు చాలా ఇంట్రెస్ట్ చూపించేది. కాకపోతే మార్థలిలో అకాడమీలో కూడా వేద్దాము. సాటర్డే, సండే వచ్చినప్పుడు బాగుంటుంది కదా పాపం వెళ్తుంది అనుకునేవాళ్ళము. కానీ ఏమంటే చాలా దూరం ఇంటి దగ్గర నుండి. అందుకనేసి వెళ్ళలేదు. వైట్ ఫీల్డ్‌లో దగ్గరగా చూసుకున్నామంటే ఎక్కడా లేదనమాట ఇలా అకాడమీ అన్నట్టుగా. ఇంకా ఈ అకాడమీ వాళ్ళనే టెడ్డీ వాళ్ళ స్కూల్‌లో వచ్చి కూడా నేర్పిస్తుంటారు. అంటే హ్యాపీ టెడ్డీ వాళ్ళ స్కూల్‌లో కూడా. ఇంకా అట్లా ఫ్రైడే కాంపిటీషన్ జరిగింది. అక్కడ హ్యాపీ ఏమంటే అటెండ్ అవ్వలేదంట. వాళ్ళకి తెలీదంట కాంపిటీషన్ ఉండేది. అసలు మాకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా, మెయిల్ పెట్టాలి స్కూల్ వాళ్ళు, ఇలా కాంపిటీషన్ ఉంది స్కూల్‌లో పంపించండి అట్లా అనేసి. అసలు ఏమీ మెయిల్ రాలేదు. వీడికి ఏం అర్థమైందో ఏంటో, అక్కడ సరిగ్గా వినిందో లేదో, ఏ రోజు అంటే ఆగస్ట్ 1, 2, 3 ఉంటుందమ్మా, సాటర్డే సండే ఉండొచ్చు కాంపిటీషన్ అంటా ఉన్నింది. అదెలా ఫ్రైడే పెట్టేశారో తెలియదు. వాడికి తెలీదు. వాడి ఫ్రెండ్స్ ఏమంటే మెడల్స్ తీసుకొని వెళ్తా, వై డోంట్ యూ కమ్ ఫర్ కాంపిటీషన్ అనేసి ఏదో అడిగారంట. వాడు చాలా ఫీల్ అయిపోయింది. ఇంటికి వచ్చి హర్ట్ అయిపోయింది. అట్లే నాకు తెలియదమ్మా కాంపిటీషన్ ఈ రోజే అనేసి, నా ఫ్రెండ్స్ అందరికీ మెడల్స్ వచ్చాయంట, ఏడుస్తూ బాధపడుతూనే ఉండిందనమాట. ఇంకా సుదర్శన్ ఏమంటే అప్పటికప్పుడు ఇంకా సార్కి ఫోన్ చేస్తే, పర్వాలేదు మిస్ అయితే ఇక్కడికి తీసుకురండి అకాడమీకి, రేపు మార్నింగ్ ఇక్కడ చేపిస్తాము అనేసి అని చెప్పారు. అలా అకాడమీ తీసుకెళ్ళాము. అక్కడేమంటే వీరి క్లాస్‌తో వీళ్ళ స్కూల్ వాళ్ళతో ది బెస్ట్‌గా చేస్తది. ఇంకా ఇక్కడ పిల్లలు వేరే కదా, వేరే లెవెల్‌లో ఉంటారు. డిఫరెంట్ అకాడమీస్‌లో వచ్చి ఆ రోజు కాంపిటీషన్ జరుగుతోంది. ఇంకా వాళ్ళతో టెడ్డీకి కాదు, హ్యాపీకి ఏమంటే బ్రాంజ్ వచ్చింది. ఫస్ట్ టైం మీకు చూపించినప్పుడు గోల్డ్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడేమో బ్రాంజ్ వచ్చింది. చాలా ఫీల్ అయిపోయి చాలా బాధగా ఉన్నిందనమాట. పర్వాలేదులేరా అని చెప్తా ఉంటే కూడా వినలేదు. ఇంకా స్కూల్‌లో అయ్యి ఉంటే వాడికి గోల్డ్ వచ్చి ఉంటుంది. వాళ్ళ సార్ కూడా అక్కడే ఉన్నారనమాట, ఆ స్కూల్‌లో నేర్పించే సార్ కూడా. సో, అతను కూడా అలానే చెప్తా ఉన్నారు. కానీ వీడికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఈ మధ్య తగ్గింది. ఏమంటే మేము జాయిన్ చేయట్లేదు, ఇంకా జస్ట్ స్కూల్‌లో ఏమంటే అంతగా కేర్ తీసుకొని చెప్పరనమాట. అంత సీరియస్ కావాలి వచ్చేటివే వీరికి వచ్చిన స్కిల్సే మళ్ళీ నేర్పించడం అలా చేస్తున్నారంట. అంటే బిగినర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వీడిని కొంచెం లీడర్షిప్గా పెట్టి వీటి దగ్గర వాళ్ళ దగ్గర నేర్పించడం అలా చేస్తున్నారంట. ఈ ట్రీ ఏమంటే నేరేడు పండ్లన్నీ నాకు ఇష్టం అనేది చూపించుకుంటా ఉంటాను కదా, జామున్. సో, ఆ నేరేడు పండ్లు చెట్టు అది. సుదర్శన్ ఇదే నేరేడు పండ్లు చెట్టు అంటే నమ్మలేదు అసలు. అన్ని కార్ మీద కింద అంతా నేరేడు పండ్లు పడిపోయి ఉన్నాయన్నమాట. సో, అప్పుడు తెలిసింది. ఇంకా హ్యాపీ చూసారా పాపం డల్గా అయిపోయింది, కామ్గా. ఏమంటే అదే చూసుకుంటా ఉంది. వాడికి బ్రాంజ్ వచ్చింది కదా, బ్రాంజ్ మెడల్. అంటే వాడికి పాపం గోల్డ్ మెడల్ వస్తుంది అనేసి అనుకుంది. అది స్కూల్లో అయి ఉంటే వచ్చేసి ఉంటుంది. కానీ ఇంకా ఇక్కడికి వచ్చినాక చేస్తే డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ అకాడమీ నుండి వచ్చిన వాళ్ళతో చేసింది కదా పిల్లలతో, వాళ్ళు ఇంకా మంచిగా చేశారనమాట. సో, పాపం వాడికి ఈసారి అట్లా వచ్చేసరికి చాలా డల్ అయిపోయింది. ఇంకా ఇలా డల్ అయినప్పుడు కూడా మనం వాళ్ళకి కొంచెము ఏమంటారు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇంకా డల్ అయ్యేలాగా మనం ట్రీట్ చేయకూడదు. సో, అప్పటికి మేమిద్దరం అసలు ఏం కాదులే హ్యాపీ, నువ్వు బాగా చేస్తావు, కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందిలే, ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకో, నీకు మేము జాయిన్ చేసేస్తాము అకాడమీలో, నెక్స్ట్ వీకెండ్ నుండి వెళ్దూలే అనేసి చెప్పుకుంటూ వచ్చాము.
ఇంకా హ్యాపీ ఉండేసి, లేదమ్మా మీరు అన్ని అబద్ధాలే ఊరికే చెప్తారమ్మా, మీరు జాయిన్ చెయ్యరమ్మా, మళ్ళీ సాటర్డే వస్తుంది అంత దూరం ఎందుకులే అనేసి అయిపోతారు అనేసి అనడం స్టార్ట్ చేసింది. ఇంకా నేను సుదర్శన్ మాత్రం ఈసారి లేదు బాబా మనము ఖచ్చితంగా వీటిని జాయిన్ చేద్దాము అనేసి అనిపించిందండి. అందుకని నెక్స్ట్ సాటర్డే సండే వెళ్తుంది. ఏమంటే ఈ సాటర్డే సండే అక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, సో క్లాసెస్ ఉండవు అనేసి సార్ దగ్గర అన్ని కనుక్కొని వచ్చాము. పిల్లలకి ఏమంటే మనకి ఇంట్రెస్ట్ ఉండేటి వాటికంటే వాళ్ళకి ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ అనేది తెలుసుకొని జాయిన్ చేయడమే ది బెస్ట్ ఆప్షన్ అనేసి అనిపించింది. అంటే ఏదంటే అది కాదు, అది మంచిదైతే. నాకేమంటే ఎంతసేపటికి గర్ల్స్కి కరాటే వచ్చి ఉండాలి అనేదే ఉండేదన్నమాట. టెడ్డీకి అలా నేర్పిస్తూ వచ్చాము ఎట్లా ఒకటి. ఇంకా హ్యాపీ కూడా అట్లే స్ట్రాంగ్గా ఉండాలి, కరాటే నేర్చుకుంటే ఇంక మంచిది హ్యాపీ కూడా అలానేసి అనుకున్నాము. కానీ వీడు క్వైట్ అపోజిట్, అసలు కరాటే ఇంట్రెస్ట్ లేదు, జిమ్నాస్టిక్స్ అంటానే ఉంటుంది అనేసి ఇంకా జిమ్నాస్టిక్స్లో ఫైనల్గా జాయిన్ చేసేసాము. వీరందరూ కూడా చాలా మంది చెప్పేవాళ్ళు, హ్యాపీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఆశ, అసలు ఎంత బాగా చేస్తూ ఉంది, మీరు మంచి అకాడమీ చూసి జాయిన్ చేయండి అనేసి చాలా మంది చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్క వ్లాగ్లో కామెంట్స్లో హ్యాపీ గురించి జిమ్నాస్టిక్స్ గురించే ఉండేది. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా పెట్టేవారు. కాకపోతే ఏమంటే కొంచెం మా గురించి కూడా థింక్ చేసుకోవాలి కదా, చాలా దూరం అవుతున్నాను. కుకీ ఐస్ క్రీమ్ చిన్న తీసుకోవాలనేది హూ ఏది లాస్ట్ టైం ఇది తీసుకున్నాను. ఏది లాస్ట్ టైం అలా చిన్నది తీసుకున్నాను. ఇప్పుడు బాబా తినలేడు మిగిలి పెడితే. కప్సే తీసుకో. ఏం తీసుకోవాలి నేను? శాండ్విచ్. హ్యాపీ చూడు, ఓన్లీ ఓరియో బిస్కెట్స్ 4 ఉన్నాయి, వేస్ట్. తీసుకో మ్యాంగో బాబా, తీసుకో హ్యాపీ. నువ్వు మిగిలి పెట్టినా మేము తింటాము. టెడ్డీ అక్కడ లేదు ఇప్పుడు. హాట్ చాక్లెట్ తీసుకుంటా, హాట్ చాక్లెట్ ఫడ్జ్ బాబా, హాట్ చాక్లెట్ ఫడ్జ్. దీని స్పెషల్ ఏది చెప్పు. టిరమిసు తిన్నాను, డికా కాఫీ బుజ్జు వాడికి ఇష్టం బాబా తింటా. ఇక్కడ చూస్తున్నారా, నాకైతే అసలు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎంత కామెడీగా అనిపిస్తూ ఉందో. వాడిని చూస్ చేసుకోమని చెప్తూ ఉన్నా, వాడికి ఇష్టమైంది తీసుకో అని చెప్తున్నా ఒక పక్క. ఇంకొక సైడ్ ఏమంటే నాకు సుదర్శన్కి ఇష్టమైనవే చూస్ చేస్తున్నాము. ఎందుకంటే వాడు మళ్ళీ వేస్ట్ చేస్తే మేము తినలేము, మాకు అది ఇష్టం ఉండదు అనేసి మాకు నచ్చింది తీసుకోమనేసి ఫోర్స్ చేస్తున్నాం పాపం వాడు అనేసి అనిపించింది. అందుకే పాపం హ్యాపీ అంత టైం తీసుకుంది, ఏ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. లాస్ట్కి పాపం మాకు ఇష్టమైంది వాడికి ఇష్టమైంది 2 కలిపి తీసుకుంది. ఫైనల్లీ వాడే అంత కంప్లీట్గా తిన్నాడు. అంటే మిగలు పెట్టలేదు, మాకేమైనా తినాల్సి రాలేదన్నమాట వాడిది. ఇంకా మళ్ళీ ఏమంటే టెడ్డీ ఉందనుకోండి, వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైనది తీసుకుంటారు, ఇద్దరికి ఒకరికొకరు ఎక్కువ అయిపోయినా ఒకరికొకరు తింటారు మిగిలింది. సో అలా అది కంప్లీట్ అవుతుంది. అమ్మో వాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే కంప్లీట్గా చాక్లెట్, బోర్న్విటా, బూస్ట్ ఇవి తిన్నట్టే ఉంటాయన్నమాట. అస్సలు నచ్చదు నాకు. ఎప్పటి నుండో పోలార్ బేర్కి తీసుకెళ్ళు బబ్బా, అక్కడ ఐస్ క్రీమ్ తినాలి బబ్బా అనేసి అడుగుతూనే ఉండేవాళ్ళు. ఒక 10 days బ్యాక్ ఒకసారి టెడీకి ఈ బ్రేసెస్ కోసం అనేసి డెంటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తూ వీళ్ళు ముగ్గురు పోలార్ బేర్కి వెళ్ళి తినేసి వచ్చారంట. అప్పుడు నేను లేను. మళ్ళీ ఇంకా హ్యాపీకి నచ్చి వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుండి అకాడమీకి వెళ్ళేటప్పుడు బబ్బా పోలార్ బేర్ బబ్బా ఇక్కడ ఎంతో బాగుంది బబ్బా అంటా ఉనింది. వచ్చేటప్పుడు తిందాం లేరా ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాము. కానీ వాడిని అడిగాం వచ్చేటప్పుడు, అరే నువ్వు పోలార్ బేర్లో ఐస్ క్రీమ్ తింటాను అంటే, అంటే టెడ్డీ లేకుండా పాపం ఏమీ తినదు హ్యాపీ లేకుండా టెడ్డీ కూడా వద్దు బబ్బా హ్యాపీ లేదు కదా, హ్యాపీ ఉన్నప్పుడు తిందాము అన్నట్టుగా దాచిపెట్టుకొని హ్యాపీతో తినడం అలా అలవాటు టెడ్డీకి. సో ఆ హ్యాబిట్ హ్యాపీకి వచ్చింది. సో హ్యాపీ కూడా ఏమంటే టెడ్డీ అక్క వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్దాంలే అంటా ఉండేదన్నమాట. ఇంకా ఇప్పుడేమంటే వాడు చాలా పాపం చాలా బాధలో ఉన్నాడు అనిపించి, ఏం కాదులేనా టెడ్డీ అక్కతో మళ్ళీ వద్దాము, నీకేం కావాలో అది తిందురా అని చెప్పేసి, అంటే వాడు కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది అన్నట్టుగా ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడ తినేసి తినిపించేసి వెళ్దాము అన్నట్టుగా. యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ టైం లేక గబగబా నేను అసలు బ్రేక్ఫాస్ట్ తినలేదనమాట, వచ్చేసాను. టీ కూడా తాగలేదు ఆ రోజు. టెడ్డీకి పెట్టించేసాను, హ్యాపీ సుదర్శన్ తిన్నారు, బయలుదేరేసి వచ్చేసాము. చాలా ఆకలిగా ఉన్నింది. అందుకనేసి ఇంకా అక్కడ ఒక పఫ్ కొని ఇచ్చాడు మా సుదర్శన్ అకాడమీ దగ్గర. చిన్న కాఫీ తాగాము, తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ తిన్నాము.
ఇంకా ఇలా పిల్లలు దేంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలాంటి కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళకే కాదు కదా టెన్షన్, మనకు కూడా ఉంటుంది టెన్షన్. ఆ టెన్షన్లో ఏమంటే ఇంకొంచెం ఆకలిస్తుంది. వైట్ ఫీల్డ్ నుండి మారుతల్లికి వెళ్ళాలంటే ఒక 1.5 hour కంప్లీట్గా మనం ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ఆ ట్రాఫిక్తో భయపడే ఎందుకు లేరు అంత దూరము అన్నట్టుగా పాపం తీసుకెళ్లకుండా ఉండిపోయాం మేము. ఇంకా ఇప్పుడేమంటే ట్రాఫిక్ ఉంటే ఉండిందిలే, వెళ్ళి తీసుకెళ్ళి వదిలేద్దాము, వాడు నేర్చుకుంటాడు, వాడికి ఇష్టమైంది అన్నట్టుగా అనిపించింది. ఒక్కొక్కసారి సుదర్శన్ ఒకవేళ బిజీగా ఉన్నాడంటే నేను వెళ్ళినా వదిలిపెట్టడము, లేకపోతే సుదర్శన వదిలిపెట్టడము అట్లా అనేసి అనుకున్నాము. ఇంకా సుదర్శన్ ఏమంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు టీటీకి వెళ్దామా అనేసి ఉన్నాడు. ఏమంటే టీటీ వాళ్ళది గ్రూప్ ఒకటి ఉంది, అందరూ మెసేజెస్ చేసుకొని ఉన్నారు. సో 12:30కు ఆ టైంకి వస్తా అని చెప్పేసి వాళ్ళకి టైం పెట్టున్నారు. ఇంకా రాగానే మమ్మల్ని వదిలేసి ఇంకా వెళ్ళిపోయాడు సుదర్శన్. టీటీకి వెళ్ళిపోతాను బుజ్జి నేను ఇంటికి వెళ్ళి అనేసి. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ పెట్టున్నారు. సో ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందాం అనేసి నేను హ్యాపీ ఇంకా ఇక్కడే ఉండిపోయాను. యాక్చువల్గా నేను ఈ మధ్య ఫ్రూట్స్ కూడా మంచివి తీసుకొని కూడా ఎక్కువ రోజులు అయిపోయింది అనమాట. ఏమంటే కోల్డ్ అనేసి వెదర్కి ఏది పడట్లేదు అనేసి ఫ్రూట్స్ మంచిగా ఏం తీసుకోలేదు. ఇంకా వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకోవాలి అన్నట్టుగా దీనికోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు ఎప్పుడెప్పుడు వెజిటేబుల్స్ పెడతారంటే ట్యూస్డేస్ పెడతా ఉంటారు, థర్స్డేస్ పెడుతుంటారు, సాటర్డేస్ పెడుతుంటారు. సో ఇంకా ఈరోజు పెట్టారు కదా అనేసి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఈ బేబీ ఆరెంజెస్ ఉన్నాయి చూసారా, చాలా స్వీట్గా భలే ఉంటాయి. హ్యాపీ కోసం చెనక్కాయ పప్పు మళ్ళీ తీసుకోమనింది ఉడకపెట్టాలంట, అందుకనేసి. ఇంకా కాకరకాయ తినకో చాలా రోజులు అయిపోయినాయి, కాకరకాయ, ఇంకా ఈ గ్రీన్ చిల్లీస్, ఇగో ఇది తెల్లగడ్డలు లావుగా ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఇలాంటి తెల్లగడ్డలు ఆంటీ తెస్తూ ఉంటారు. చాలా ఈజీగా ఉంటాయి ఒలుచుకోవడానికి, దంచుకోవడానికి అలా. సో ఈరోజు ఇక్కడ దొరికాయి అమ్మాయ అనిపించి ఇంకా తీసుకున్నాను. ఇంకా మీ అందరికి తెలిసిందే బెంగళూరులో ఏదైనా తీసుకొనివ్వండి అది కాస్ట్లీగానే ఉంటాయి మన ప్లేస్ కంటే. ఇంకా ఇక్కడ ఏమంటే ఆన్లైన్లో కంటే ఇక బెటర్గా ఉంటుంది, లేదా సంతకి అలా వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే అక్కడ కొంచెము ఏమంటారు రిస్క్గా ఉంటుంది అనమాట. అక్కడంతా చాలా క్రౌడ్ ఉంటుంది, నెట్టుకుంటూ వెళ్ళాలి, బేరం చేయాలి. సో అవంతా మనకు దాంట్లో పూరు కొంచెము, అందుకని ఇలా వచ్చినప్పుడే తీసేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ రోజు ఏమైందంటే నేను సుభాషిణి అనేసి నా ఫ్రెండ్ ఈ ప్లాంట్ ఇచ్చింది అని చెప్పి నేను తిరుపతిని తెచ్చుకున్నాను కదా, అస్తవా టైమే కుదరలేదు దాన్ని ఒక పాట్లో వేద్దాము అంటే. ఇంక ఇలా కాదు అన్నట్టుగా నేనేమనుకున్నాను, ఇక్కడే ఇంటి దగ్గర కొత్తగా ఒక నర్సరీ పెట్టారనమాట, అక్కడ తీసుకెళ్దాము, అక్కడే వాళ్ళ దగ్గరే మట్టి అంతా వేయించుకొని వస్తే మంచిగా బ్రతుకుతుంది, ఈ ప్లాంట్ అయినా మంచిగా చూసుకుందాము అనిపించి ఇంకా నేను అనుకున్నాను ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్దాం, బైక్లో పెట్టుకునేసి అక్కడే మార్చుకునేసి వచ్చేద్దాము, మట్టి అంత పాట్ కూడా అక్కడే అమ్ముతారు కదా అనేసి అని పెట్టేసుకుంటున్నాను. కాకపోతే ఏమైందంటే మన ఇంట్లో ఉండే పాట్స్ ఏమంటే ఈ ప్లాంటర్స్ది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర బ్లాక్ అండ్ వైట్ పాట్ ఉందో లేదో అనేసి మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది కొంచెం మళ్ళీ ఆడ్గా ఉండే బాగుండదే అనేసి లిఫ్ట్ వరకు వెళ్ళాను, లిఫ్ట్ కిందకు కూడా వెళ్ళిపోయాను. మళ్ళీ ఎందుకో అనిపించింది ఈసారి మళ్ళీ అమెజాన్ అంటే పాట్స్ లేవన్నమాట ఇంట్లో, అందుకనేసి ఇంకా అమెజాన్లో ఆర్డర్ చేసుకొనేసి ఆ పాట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకుందాంలే అన్నట్టుగా మళ్ళీ తీసుకొచ్చేసాను. ఇంకా ఇంటికి రాగానే పాపం హ్యాపీ కొంచెం ఆకలిగా ఉంది అంటే ఇంకా నేను పాలు కొంచెం వేడి చేసి ఈ చపాతీలు పొద్దున చేసేసి ఉన్నాను కదా, సో 3 చపాతీస్ మిగిలి ఉన్నాయి. సో అవి మళ్ళీ వేడి చేసినా అంతగా బాగుండవు, ఇంకా అలాగే తిన్నా కానీ బాగుండవు. నేను ఎక్కువగా ఏమంటే ఇలా మిగిలిపోతే మాత్రం ఇలా తుంచి వేసేసి మంచిగా పాలు వేసి దాంట్లో మీగడ ఉంటుంది కదా, మంచిగా మీగడ వేసేసి ఆ షుగర్ కూడా వేసేస్తాను, వేసేసి కొంతసేపు అట్లా సోక్ చేసి పెట్టామనుకోండి ఏమంటారు మంచిగా తినే కన్సిస్టెన్సీ మెత్తగా బాగుంటుంది అనమాట. ఇలా క్రంచీగా కూడా ఉండొచ్చు, తినొచ్చు మనం వేడివేడిగా పాలు వేసేసామంటే. సో కాకపోతే యాపీ కోసం అనేసి కొంచెం సోక్ చేసి పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ ఇస్తూ ఉంటాను. ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి చల్లగా కూడా తినొచ్చు అనమాట. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది, వాళ్ళు బాగుంటారు. సన్నగా ఉండే పిల్లలకి ఏమంటే కొంచెం లావ్ అవుతారు, ఇలా చేసి పెట్టి ఇస్తే వాళ్ళు తింటారనమాట. మా మమ్మీ ఇలాగే చేసి పెడతా ఉండేది చిన్నప్పుడు అంతా, మేము ఎక్కువ చపాతీస్ తినేవాళ్ళము. ఇంకా చపాతీ మిగిలిందంటే ఇలా పాలు షుగర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది, ఎంత బాగుంటుందో అసలు. ఒకటి మాత్రం మీకు ఎప్పటి నుండో షేర్ చేయాలని ఒక స్వీట్, అది చపాతీతోనే చేస్తారనమాట. అంటే మనం ఎట్లా ఇక్కడ ఇంట్లో పూజలు అలా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేసి అట్లాంటి కొన్ని చేసుకుంటాం కదా ఇంట్లో మంచి జరుగుతుంది అనేసి. సో అలా మమ్మీ కూడా చేపిస్తూ ఉండేది ఇంట్లో, ఫాతియా అంటారు దాన్ని. సో అలాంటప్పుడు ఏమంటే ఒక ప్రసాదం చేస్తారనమాట, అది చపాతీతో చేస్తారు లడ్డులాగా. అసలు అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, ఒక పెద్ద బాల్ లాగా ఉంటుందన్నమాట. అది లడ్డూలు చేస్తారు చపాతీతో, పెద్ద బాల్స్ లాగా పెద్దగా ఉంటాయి. అది మరి అందరికీ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మంచిది అన్నట్టుగా. మనం పూజ చేసుకుంటే ఆ ప్రసాదం అందరికి ఇస్తుంటాం కదా, సో అట్లా అనమాట.
అది ఎంత ఎమ్మీగా ఉంటుందో అంత ఎమ్మీగా ఉంటుంది. నాకు రీసెంట్‌గానే గుర్తుకొచ్చింది. అరే! అది ఎలా చేస్తారబ్బా అనేసి మా మమ్మీని అడగాలి అనుకుంటాను, మర్చిపోతున్నాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మా మమ్మీని అడుగుతాను. అది ఎలా చేస్తారు ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అసలు చాలా హెల్తీగా కూడా ఉంటుంది అది. ఇంకా అది చేశాను అంత కష్టపడి. తింటావరా హ్యాపీ అంటే వద్దమ్మా ఇప్పుడు ఆకలేదు అనేసిందనమాట. సరే అందుకనేసి ఇంకా అది ఎత్తి పెట్టేశాను. వచ్చిన తర్వాత అది అప్పుడు లోపల కొంచెం సోక్ అవుతుంది, అప్పుడు ఇవ్వచ్చులే అన్నట్టుగా. ఇప్పుడేమంటే టెడ్డీకి టైం అయిపోతా ఉంది అనేసి స్కూల్ నుండి వాడిని పికప్ చేసుకోవాలి. ఇందాక మెయిన్గా ఏమంటే ఆ ప్లాంట్ తీసి కిందకి వచ్చాను కదా, ఇదిగో ఈ బీగాలు మర్చిపోయాను అనమాట తీసుకోవడం బైక్వి. అందుకనే సగం మళ్ళీ పైకి వెళ్ళిపోయాను. సర్లే అనేసి మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. ఆ పాట్ కొనాలి కదా, కనీసం తెలుసుకుని వద్దాము దాని గురించి అనేసి కూడా అనుకున్నాను వెళ్తూ. బట్ మెయిన్గా ఎక్కి మర్చిపోయాను, ఇంకా అలాగా వెళ్ళిపోతున్నాను. ఆ బైక్ చూసారు ఎంత గలీజ్ అయిపోయిందో. ఈ మధ్య ఏమంటే తుడిచే అతను రావడం లేదనమాట. కార్ తుడిచి వెళ్తున్నాడు అనుకుంటే బైక్ తుడవట్లేదు. ఇంకా అమ్మవారు చూసారు ఎంత బాగుందో. ఈ శ్రావణ మాసం అంతా భలేగా పెడతారు అసలు, ఎంత డెకరేట్ చేస్తారు, ఎంత బాగుంటుందో. ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్కి వచ్చేసాను. ఇంకా పొద్దున హ్యాపీకి ఐస్ క్రీమ్ కొనిచ్చాముగా, అప్పుడు టెడ్డీ లేదు కదా పాపం, అందుకనేసి ఇంకా ఇప్పుడు టెడ్డీకి అనేసి కొనుక్కున్నాము. టెడ్డీ ఏమంటే హ్యాపీ కూడా తీసుకెళ్తాను ఆశక్క అనేసి వాడికి కూడా తీసుకుంది. హ్యాపీ కంటే ఎక్కువ టెడ్డీ బాధపడిపోయింది. స్కూల్ దగ్గరే అడిగింది, హ్యాపీ బాగా చేసిందా ఆశక్క, ఏ మెడల్ వచ్చింది అని అడిగేసరికి ఇలా చెప్తే అప్పుడే ఏంది బ్రాంజ్ వచ్చిందా వాడికి, ఏంది ఆశక్క వాడు ఎంత బాగా చేస్తాడు, ఎందుకు అంత తక్కువ వచ్చింది, అది ఎలా వచ్చింది అనేసి వాడు అసలు నమ్మలేదన్నమాట. నేనేదో ఫూల్ చేస్తున్నాను వాడికి అనుకుంది టెడ్డీ. ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీ చూపించేసరికి పాపం ఒకసారిగా డల్ అయిపోయింది. ఇక టెడ్డీకి కూడా నేను చెప్పుకుంటా వచ్చాను, సర్లేరా వాడు ఒకవేళ చూపించినా కానీ హట్ అవ్వకుండా మాట్లాడు వాడితో, పోనీ నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుందులు అన్నట్టుగా చెప్పేసారా, మళ్ళీ వాడు బాధపడతాడు అంటే సరే ఆశక్క అంటా ఉండింది. ఇంకా దాని గురించి టాపిక్ ఏమి ఎత్తలేదు. ఇంకా వచ్చిన తర్వాత వీడికి ఆకలంటే ఇంకా ఆ చపాతీ అంటే వీడికి చాలా ఇష్టం. టెడ్డీ అంత ఇంట్రెస్ట్ చూపించదు ఇది తినడానికి, హ్యాపీ మాత్రం చాలా బాగా తింటుంది. సుదర్శన్ కూడా తింటాడు, ఇంతకుముందు తినేవాడు కదా అసలు, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఏదో మూవీ పెట్టుకున్నాము. ఈ మధ్య మూవీస్ అన్నీ చాలా బాగుంటున్నాయి అన్నమాట. 3BHK మూవీ ఉందిగా, సో అది చూసుకుంటూ ఉన్నాము. అన్ని మూవీస్ ఎలాంటివి చూస్తున్నాం అంటే ఈ మధ్య అని రియలిస్టిక్గా ఉంటాయి, మన లైఫ్లో జరిగేటివే ఉన్నాయి అన్నట్టుగా. పిల్లలతో చూస్తూ ఉంటే ఇంకా ఏదో చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంది, పిల్లలకి ఇలాంటివే తెలియాలి అన్నట్టుగా. ఇంకా ఈవినింగ్ 5 o'clockకి వాడికి క్లాస్ ఉంటుంది. సో మా సుదర్శన్ వెళ్తున్నాడు వాడిని డ్రాప్ చేయడానికి. ఇంక ఇక్కడికి వచ్చాము. టెడ్డీ హ్యాపీ, నేను హ్యాపీ టెడ్డీకి బాయ్ చెప్పడానికి. ఎంత ఎండగా ఉందో చూసారా బెంగళూరులో, అబ్బబ్బబ్బా ఆ టైంలో ఆ రోజు భలే ఎండగా ఉండింది. నిజంగా ఇన్ని రోజులు వర్షాలు పడి చలి విసుగు వచ్చేసింది. ఎండను చూడగానే భలే హ్యాపీ అనిపించింది. ఇంకా సుదర్శన్ వచ్చేసిన తర్వాత నేను చెప్పాను సుదర్శన్కి, బాబ్బా ఇలా నర్సరీకి తీసుకెళ్ళి వేపించుకుందాము అనేసి అనుకున్నాం బాబ్బా ఇట్లా అనేసి అంటే, ఎందుకులే బుజ్జు ఉండు అనేసి పాతది ఉంది కదా ఒకటి చెట్టు మన దగ్గర, అది మల్లె చెట్టు ఒకటి, అది చాలా ఎండిపోయింది అని చెప్పాను కదా, ఇంకా చూద్దాం అనేసి దాన్ని తవ్వి చూస్తే కంప్లీట్గా చచ్చిపోయింది ఆ చెట్టు, ఆ ప్లాంట్. అందుకనేసి ఇంకా ఆ ప్లాంట్ పడేసి ఇంకా మట్టి కూడా పడేసి మళ్ళీ సేమ్ పాట్లో అప్పుడు తిరుపతిని తెచ్చుకున్నాం కదా మట్టి, ఇంకా అది అప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేసిన కోకోపీట్ కూడా ఉండింది. సో ఆ రెండు మిక్స్ చేసేసి ఇంకా సేమ్ పాట్లో వేసేసి ఇంకా ఆ ప్లాంట్ కూడా వేసేద్దాము అనేసి అనుకొని ఇంకా ఆ రోజు కుదిరింది ఆ ప్లాంట్ వేసుకోవడానికి. ఇంకా హ్యాపీకి భలే ఇంట్రెస్ట్ అడుగు మట్టిలో చేతులు పెట్టాలంటే, మట్టిలో ఏదైనా మిక్స్ చేయాలంటే, ఇవన్నీ ఏమంటే ఊరికి వెళ్ళినప్పుడు ఫిజ్గార్డ్తో చేసే పనులు అనమాట. ఇంకా ఇక్కడ ఇలాంటివన్నీ కుదరదు కదా. ఈ మధ్య వెళ్తూ ఉంది కింద ప్లే ఏరియాలో ఆడడానికి, ఇంకొక ఫ్రెండ్ దొరికింది అన్విత అనేసి, ఆ పాపతో వెళ్తూ ఉంటే ఇద్దరు కలిసి అక్కడ శాండ్ ఉంటుంది అన్నమాట, మంచిగా దాంతో ఆడుకుంటారు. ఆడి మళ్ళీ ఉయ్యాల ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో అన్నిటితో ఆడుకొని మంచిగా వస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ స్నానం చేయించాలి ఫ్రెష్గా. ఇంతకుముందు కిందకి వెళ్ళురా ఫ్రెండ్స్తో ఆడుకోరా అంటే అస్సలు వెళ్ళేది కాదు. ఇప్పుడు ఏమంటే వాడే అమ్మ నేను వెళ్తానమ్మా ఆడుకోవడానికి, అన్వితాన్ని పిలుచుకొని వెళ్తానమ్మా అనేసి అడగడం స్టార్ట్ చేసింది. సో ఇంకా అలా హ్యాపీ మాకు కూడా పోనీలే అంటే ఎగురుకుంటా ఏదేదో గేమ్స్ ఆడకపోయినా పర్వాలేదు, వాడికి ఇష్టమైనందుకు శాండ్తో ఆడుకోవడం మంచిదే చాలా. సో అక్కడ కింద శాండ్ చాలా బాగుంటుంది, అక్కడ ఆడుకోవడము, మళ్ళీ ఉయ్యాల ఆడుకుంటుంది, వాటి తగ్గ గేమ్స్ ఏదో ఆడుకొని వస్తూ ఉంటుంది. అమ్మయ్య ప్లాంట్ రెడీ అయిపోయింది. ఈ ప్లాంట్ అయినా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి, చూసుకోవాలి అని అనుకుంటా ఉన్నాను. ఏమంటే లాస్ట్ టైం ఒకసారి ఆ ప్లాంట్కి కొనుక్కొచ్చుకున్నప్పుడు మల్లెపూ చెట్టు మేము ఇంటికి వెళ్ళున్నాం తిరుపతిలో, ఒక 10 days అప్పుడు రాలా. అప్పుడు వచ్చిన తర్వాత చూసుకుని చాలా డ్రై అయిపోయింది. అదే అప్పుడు దానికి ఒక దెబ్బ తగిలింది అంతే. అదేమంటే అప్పటి నుండి అది ఎంత వాటర్ పోసినా హాఫ్
ప్లాంట్ మంచిగా ఉండడము, హాఫ్ ప్లాంట్ డ్రైగానే ఉండడము అట్లే జరుగుతూ ఉంది. అట్లే పాపం లాస్ట్ సమ్మర్లో ఏమంటే కొంచెం పూలు కూడా ఇచ్చింది ఆ చెట్టు అట్లే ఉండి. బట్ ఈసారి ఏమంటే పాపం చాలా పాడైపోయింది అసలు. ఇంకా అందుకే ఇంకా ఈ మధ్య ఎక్కువగా వెళ్ళట్లేదు, వెళ్ళిన 1 or 2 డేస్కి వచ్చేస్తున్నాం కాబట్టి మంచిగా చూసుకోవాలి, వాటర్ మంచిగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఉన్న ఈ వెదర్కి ఎక్కువ వాటర్ కూడా వేయని అవసరం లేదు. మళ్ళీ మా సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళాడు. ఇంకా ఇది ఏమబ్బా ఈ మూవీ పేరు ఏదో ఉంది, ఇంతకుముందు నేను హ్యాపీ హాఫ్ చూస్తున్నాము, అది గుర్తుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాము. యాపీకి ఏమంటే ఏదో ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా, ఆరెంజెస్ అంటే చాలా ఇష్టం. బేబీ ఆరెంజెస్ చాలా స్వీట్గా ఉంటుంది, కాకపోతే మామూలు ఆరెంజెస్ కంటే ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. కాకపోతే యాపీకి భలే ఇష్టం అనమాట. ఇంకా నన్నే ఒలిచిమంటా ఉంటుంది, నేనే ఒలిచిస్తూ ఉంటుందని, నువ్వు ట్రై చేయరా ఈసారి, నువ్వు ఈజీగా ఒలిచేస్తావు చూడు అని చెప్పగానే ఒలుచుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇలా ఆరెంజ్ ఒలుస్తూ ఉంటే ఒకటి గుర్తుకొచ్చింది. మీరు చూస్తున్నారో గుర్తుందో లేదో తెలియదు, నా ఫస్ట్ వ్లాగ్స్లో ఢిల్లీ నేను మోహన ఆరెంజెస్ ఒలుచుకొని ఒకరి మీద ఒకరు ఐస్లో ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి కదా, అబ్బా భలే మంట పుడుతుంది. అది గుర్తుకొచ్చి యాపీకి కూడా అరే నీకు మంట పుడుతుందిరా ఇలా ప్రెస్ చేస్తే తెలుసా నీకు అనేసి అంటే అమ్మో వద్దమ్మా అంటా ఉండింది. అబ్బా ఎంత అది చెప్పకుండా చేయాలి కదా, చేస్తే ఎంతో కోపం వచ్చేస్తుందో ఒకసారిగా మంటకి. అలా మోహనాకి ఢిల్లీకి ఫైటింగ్ అయిపోయేది అనమాట. ఇంకా మళ్ళీ ఏమంటే మా సుదర్శన్ రావడం లేట్ అవుతుంది. ఆ రోజు యాక్చువల్గా మా సుదర్శన్ ఏమంటే పార్టీకి వెళ్తున్నాడంటే, ఎవరు గెలిస్తే వాళ్ళు పార్టీ ఇస్తామనేసి చెప్పుకున్నాను టీటీలో. సో అలా మా సుదర్శన్ వాళ్ళు గెలిచారా లేదా పక్కన టీం గెలిచిందో తెలియదు, ఎవరో గెలిచారు. సో ఫైనలీ పార్టీకి ఏమో వెళ్తున్నారు. అందుకే ఇంకా నాకు యాపీని తీసుకొని టెడీని తీసుకొచ్చేసేయండి అని చెప్పాను. అందుకే మేము ఇద్దరం ఇంకా ఆటో బుక్ చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం. బైక్లో మా సుదర్శన్ వెళ్ళున్నాడు. ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది యాపీ దగ్గర, టెడీ క్లాస్కి వెళ్ళే దగ్గర అసలు చెప్పలేదు ట్రాఫిక్. ఇంకా మెయిన్గా ఏమంటే అక్కడ ఏదో సమ్ రోడ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇంకా అంతే స్ట్రక్ అయ్యామంటే అక్కడ అట్లే ఉండిపోతాము. అందుకే ఇంకా యాపీకి ఏమంటే ఆటోలో వెళ్ళాలంటే చాలా ఇష్టం. అరే క్యాబ్లో వెళ్దామా అంటే లేదు ఆటోలో వెళ్దాము అంటది. అందుకనేసి ఇంకా ఆటోనే బుక్ చేసుకునేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా లాస్ట్ వ్లాగ్ టెడ్డీ యాపీ వాళ్ళకి ఎందుకంత గ్యాప్ వచ్చింది అనేది చెప్పాను. దాని తర్వాత ఇంకో విషయం నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో చెప్తానులేండి, ఎప్పుడైనా చెప్పాను కదా. యాక్చువల్గా టెడ్డీ పుట్టినప్పుడు ఏమంటే అందరము బాయ్ బేబీ పుడతారేమో అలా అనేసి అనుకున్నాం. ఏమంటే అప్పుడే మా మామయ్య చనిపోయి ఉన్నారు. సో అట్లా మా అమ్మయ్య మళ్ళీ పుడతారు, సో అట్లా అనుకున్నారు. అది నార్మలే కదా, కామన్, అది అలానే అనుకుంటుంటారు. కానీ టెడ్డీ పుట్టేసింది. సో ఓకే అయిపోయింది. ఇంకా సెకండ్ బేబీ అయినా బాయ్ బేబీ పుడితే బాగుండు అనేసి అది కూడా అందరూ అనుకునేది కదా, అట్లనే అనుకున్నారు. ఇంకా నేను కూడా ఏమంటే బాయ్ బేబీ ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అనేసి నాకు కూడా అనిపించేది. ఏమంటే అబ్బాయి పుడితే సేమ్ సుదర్శన్ లాగా ఉంటాడు, బాగుంటుంది అలా అనేసి అనుకుంటా అలా ఉండేదాన్ని. బట్ ఏమంటే ఇంకా అప్పుడు బనశంకరి అమ్మవారికి కూడా మొక్కుకున్నాను. అందుకే ట్యూస్డేస్ నేను నాన్ వెజ్ తిన్నాను, దానికోసం మొక్కుకున్నాను అనేసి. కాకపోతే మళ్ళీ పాపే పుట్టింది. పాప హెల్తీగా మంచిగా పుట్టేసరికి చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇక్కడ బండినే చూపిస్తున్నా కదా, బండి ఏమంటే తావర్కర్లో ఉన్నప్పుడు ఒక డే వీక్లీ ట్వైస్ వస్తారు, ట్యూస్డే థర్స్డే ఆ 2 days వస్తారనమాట. ఆ బండిలో అవన్నీ తీసుకొని అప్పుడు భలే హ్యాపీగా ఉంటుంది. గబగబా ఆయన అరుచుకుంటా వస్తాడు ఇట్లా అమ్ముకుంటా. అప్పుడు గబగబా కిందకు వచ్చి మేము ఏదంటే అది కొనుక్కుంటా ఉండేదాన్ని. అది గుర్తుకొచ్చింది దాన్ని చూడగానే, అందుకే మీతో షేర్ చేయాలనిపించి పెట్టానమాట. ఇంకా అలా పాప పుట్టేసి సెకండ్ టైం కూడా అందరూ కొంచెం బాధ వేస్తుంది కదా, ఎవరికైనా బాధ వేసింది, అరే బాబు పుట్టుంటే బాగుండు అనేసి. కానీ విలేజ్ కదా, విలేజ్లో కూడా ఇంకా ఎంతమంది ఎవరైనా ఓల్డ్గా ఉండేవాళ్ళు అలా కనిపించినప్పుడు అంతా ఇద్దరు కూతుర్లే అయిపోయారమ్మా, ఒక బాబు ఉంటే బాగుండు అనేసి అంటానే ఉంటారు. మా అత్తయ్య కూడా ఈ మధ్య ఏందో అలా స్టార్ట్ చేశారనమాట రీసెంట్ నుండి. సో ఇంకా ఇక్కడ టెడ్డీ క్లాస్కి ఏమంటే మేము ఆటోలో కదా, మళ్ళీ అక్కడ ట్రాఫిక్లో లేట్ అవుతుందేమో అనేసి చాలా తొందరగా బుక్ చేసేసుకుని తొందరగా వచ్చేసాం. ఇంకా 1/2 hour ఉంది టెడ్డీ బయటికి రావడానికి. అందుకే ఏం చేసామంటే సరే రారా ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాం, చర్చ్ ఆపోజిట్లోనే ఉంటుంది కొంచెం దూరంలో, జస్ట్ క్రాస్ చేయాలి రోడ్ అంతే. సరే చర్చ్కి వెళ్ళేసి వద్దాం రా హ్యాపీ అని చెప్పేసి ఇంకా నేను చూసాము. ఆ రోజు ఇంకా చర్చ్ ఓపెన్లోనే ఉండింది, అందుకనేసి ఇంకా నేను హ్యాపీ ఇద్దరం చర్చ్కి వచ్చాము. నాకైతే పర్సనల్గా ఇప్పటికి కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాని డిఫరెన్స్ ఏం లేదు. నాకు అసలు అనిపించదు అబ్బాయిలే కావాలి, అరే ఒక అబ్బాయి ఉండాలి అని. ఇప్పటి వరకు సుదర్శన్కి ఉందేమో తెలియదు నాకు ఆ ఫీలింగ్, నాతో ఎప్పుడు షేర్ చేయలేదు. నాకు మాత్రం పర్సనల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు అసలు ఆ ఫీలింగే లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, అశక మీకు బాబు లేడు కదా, ఇద్దరు పాపలే కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా బాబు పుట్టుంటే బాగుండు అనేసి అడుగుతుంటారు. సో అందుకే చెప్తున్నాను, నాకైతే ఎప్పుడూ అనిపించలేదు. ఫస్ట్లో నేను మొక్కుకున్నాను కాబట్టి ఆ టైంలో వరకు, ఆ పీరియడ్ ఆఫ్ టైం నాకు కొంచెం అనిపించేది అనమాట, అరే బాబు పుట్టుంటే బాగుండేదే. అంటే నాకు ఎలా అంటే పాప ఉంది కదా, పాపను రెడీ చేసుకోవడము, పాప ఒకటి ఉంది, బాబుని రెడీ చేసి బాబు ఎలా ఉంటాడో సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనే తీసుకున్నాను. కానీ ఆ ఫీల్ ఉండిందే. కానీ ఇంకొక
పెద్దవాళ్ళు ఏదో ఆలోచిస్తారు కదా, బాబు ఉండాలి, ఫ్యూచర్లో మిమ్మల్ని చూసుకుంటారు, సంథింగ్ అలాంటివన్నీ. అలాంటి వాటి కోసం అయితే మాత్రం నాకు బాబు కావాలి అనేది మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నేనైతే ఇప్పటికీ చెప్తాను, బాబుల కంటే పాపలు క్యూట్గా సూపర్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. ఇంకా ఇలా అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీ ఏమంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనేసి నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఏదో కొంచెం ప్రశాంతంగా అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట అమ్మాయిలతో. సో అబ్బాయిలు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళతో కూడా, కాకపోతే మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే అసలు పిల్లలే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరో ఒకరు పుడితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటిది మనకి దేవుడు ఇద్దరు ఇచ్చారు. సో దానికంటే ఏముందబ్బా అనిపిస్తూ ఉంటుంది. అసలు మేము ఒక్కరే చాలు అనుకున్నాము, కానీ ఇద్దరిని ఇచ్చేసారు. అదే మనం ఒక ప్లాన్ చేస్తే దేవుడిది ప్లాన్ ఇంకోటి ఉంటుంది అంటారు కదా, సో అలా. ఇంకా ఇలా చర్చ్కి వచ్చామా, హ్యాపీకి ఎంత ఇష్టంగా ఉందంటే నాతో రావడము. వాడికి ఎందుకు అదొక కోరిక అంట, మేమిద్దరం కలిసి రావడము. ఏమంటే వాడికి సుదర్శన్ ఉండకూడదంట, టెడ్డీ కూడా ఉండకూడదంట. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉంటారు, నలుగురం వెళ్తే ఎక్కడికైనా నలుగురం వెళ్తుంటాం కదా, ఎప్పుడు ఇట్లా వెళ్ళము. సో అట్లా వాడేమో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని అడుగుతా ఉంది. ఇంకా రోడ్ క్రాస్ చేసాము, వచ్చేటప్పుడే చూసాం ఈ సూపర్ మార్కెట్ కాదు, స్వీట్ స్టాల్ అనమాట. ఇది ఒకటి మంచిది, సంగం అనేసి చాలా ఫేమస్, ఇక్కడ చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా. సో ఇక్కడికి వెళ్దాం ఫస్ట్ అనుకున్నాం, ఫస్ట్ చర్చ్కి వెళ్ళేసి వచ్చేద్దాం, ఇంకా టైం ఉంటే మళ్ళీ ఇక్కడికి వద్దాము అనేసి అనుకున్నాము. సో అట్లా టైం ఉంది, ఇంకా మాకు 15 minutes ఏమో ఉంది. సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇంకా ఈ సంఘంలో స్వీట్స్ కానివ్వండి, హాట్ కానివ్వండి చాలా బాగుంటాయి. ఇంకా మినీ రెస్టారెంట్ కూడా ఉంటుంది లోపల చిన్నదిగా, అక్కడే తినేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుండో తెలుసు ఇక్కడ రావాలి అనుకునేది కాదు, కానీ దీని గురించి మాత్రం తెలిసి ఉండేది నాకు. సరే అనేసి ఎప్పుడు కుదరలేదు. ఇంకా అదే ఇది ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైం అనమాట. అదే హ్యాపీని ఇద్దరం కలిసి వచ్చాము. ఇక్కడ అన్ని హెల్దీ స్నాక్సే ఉన్నాయి, చాలా బాగున్నాయి. తీసుకోవాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఏదేదో తీసుకోవాలనిపించింది, కానీ వద్దు అనేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను నాకే మైండ్లో. నాకైతే ఈ బిస్కెట్ చూడగానే టెడ్డీ హ్యాపీ ఏమంటే ఇది కావాలి అనింది. అరే ఇది నేను చిన్నప్పుడు నాన్న తీసుకొచ్చి ఇచ్చేవారా మాకు సౌదీ నుండి అనేసి చెప్తూ ఉన్నాను. అది తీసుకుందాం అమ్మ అంటే అది అంత బాగాలేదులా పెట్టేసేయని చెప్పాను. అంత బాగుండవు అవి, అంటే ఇప్పుడు ఏమైనా తినచ్చేమో, అప్పుడు మాకు నచ్చేటివి కాదు. మా డాడీ ఎన్ని హెల్దీ ఫుడ్ ఇచ్చేవారో, కానీ ఏమీ తినబుద్ధి కాదు. మా మమ్మీ అందరికీ ఇచ్చేసేది మనం తినట్లేదు అనేసి. అదే అంటారు కదా, ఏదైనా దాని వాల్యూ ఏమంటే మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు, అది లేకపోతే అది మనుషులన్నా కానివ్వండి, ఇలా ఏదైనా కానివ్వండి, లేనప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ మనకి. ఇంకా దీన్ని చూడగానే మా సుదర్శన్కి బాదం బిస్కెట్స్ అంటే భలే ఇష్టం. అది నందిని బేకరీలో ఎక్కడో ఉంటుందన్నమాట, భలే ఇష్టం మా సుదర్శన్కి. అదే తీసుకొచ్చిస్తూ ఉంటాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇంక ఇక్కడ బాదంది బిస్కెట్స్ లేవు, కానీ క్యాష్యూ నట్స్ ఈ బిస్కెట్స్ ఉన్నాయి. సరే ఆల్మండ్ది వేరేవి ఉన్నాయి, వేరే ఇలాచి అదేసి ఆ ఫ్లేవర్ తినట్లే మా సుదర్శన్ అన్నట్టుగా ఇంకా క్యాష్యూ నట్ తీసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్గా ఢోక్లా ఉంది, ఎంత బాగుందో. నేను ఈ మధ్య తీసుకున్నాను కదా బ్రెడ్, అది బ్రెడ్ ఏమంటారు పదాన్ని, అదేదో అంటారు, బ్రెడ్ది ఉంది స్నాక్ అవన్నీ. ఇంకా ఇక్కడ అంతా స్వీట్స్. ఇంకా ఈ స్వీట్ చూడగానే ఏమంటే కాజు కట్లీ, చిన్న రెస్టారెంట్ ఉంటుందని చెప్పాను కదా, అదే అనమాట. అక్కడ కాజు కట్లీ కనిపించింది. ఇంకా టెడ్డీకి చాలా ఇష్టం కదా అన్నట్టుగా అది తీసుకున్నాం. ఇంకా ఇక్కడ జాంగ్రీ మా అత్తయ్యకి భలే ఇష్టం, అందుకని హ్యాపీగా అడుగుతున్నాడు జాంగ్రీ తింటావా అంటే వద్దొద్దమ్మా అనింది. ఇంకా ఇది వచ్చేసి పీస్ మిఠాయి, సోంపాపిడి ఉంటుంది కదా, సో అట్లాంటిదే పీస్ మిఠాయి. మా సుదర్శన్ ఢిల్లీ పాక్ అంటుంటాడు, మేము పీస్ మిఠాయి అంటాము. సో అది తీసుకోవాలనిపించింది. బాదం హల్వా ఒకటి తీసుకున్నాను. అలా చీటోస్ లాంటివి ఉన్నాయి కదా, అది ఒకటి కొనిచ్చాను హ్యాపీ కోసం. అట్లా ఇంకా కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా అంతే, ఇంకా బయలుదేరిపోతున్నాము. హ్యాపీ అయితే రమ్మంటే రావట్లేదు. లేదమ్మా ఉండమ్మా ఇంకొంతసేపు ఉందామమ్మా ఇంకా చూద్దామమ్మా అనేసి అన్నాడు. లేదా టెడ్డీ అక్కడికి టైం అయిపోతుందిరా అంటే, లేదు మళ్ళీ డీకాన్ తీసుకో మళ్ళీ వద్దామమ్మా ఇక్కడికి అంట. రే ఇంటికి వెళ్ళాలరా, నైట్ అయిపోయింది, ఇంతసేపు ఈసారి బబ్బాతో వద్దాం ఇక్కడికి అని చెప్పేసరికి అమ్మాయ ఇంకా బయలుదేరింది అనమాట కిందకి. ఇంకా ఇక్కడికి వచ్చే ముందేమంటే కింద ఒక ఫిషెస్ ఉన్నాయన్నమాట, అక్వేరియం ఉంది. సో అది చూసింది అమ్మ, ఇక్కడ స్వీట్స్ అవన్నీ కొనుక్కొనేసి వెళ్తూ దానికి వెళ్ళేసి వద్దామమ్మా అనేసి ఇందుకు అది చూపిస్తామని. చూసారా టైం లేదు, ఇంకా టెడ్డీ దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం లేరా అక్కడికి, ఆ ఫిషెస్ అని చూద్దాంలే, మనం ఇప్పుడు కొనుక్కోము కదా ఎందుకు టైం వేస్ట్ చేసేది, వెళ్ళిపోదాం అనగానే అదిగో ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా సరే అనేసి ఇంకా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు మాత్రం వీటితో టైం భలే స్పెండ్ చేశాను. అసలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్ అనమాట, అది వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్, అదే చూపిస్తున్నాను. అమ్మా ఇదేం పోలీస్ స్టేషన్ అమ్మా ఇలా ఉంది, అమ్మమ్మమ్మ ఉన్నారమ్మా ఎవరో పోలీసులు ఉన్నారమ్మా అంటాం మళ్ళీ చూసి. ఇంకా టెడ్డీని తీసుకోవాలి కదా, ఇంకా పికప్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇంకా హ్యాపీ కాలు నొప్పులు అవుతాయిరా నువ్వు, ఇంకా 5 minutes ఉంటాయి టెడ్డీ అక్కడ రావడానికి, నువ్వు లోపల కూర్చొని ఉండు అని చెప్తే కూర్చుంటే కదా కొంతసేపు కూర్చుంది, మళ్ళీ వచ్చేసింది.
ఇదిగోండి టెడ్డీ వచ్చేసింది. టెడ్డీ రాగానే షాక్ అనమాట మమ్మల్ని చూసి. "ఏం అశోక మీరు వచ్చారు ఈ టైంలో, బబ్బాయి ఎక్కడా?" అనేసి. "ఒరే బబ్బా పార్టీకి వెళ్ళున్నాడ్రా అందుకనేసి మమ్మల్ని ఇద్దరిని వెళ్ళమంటే ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేసాము ఇలా" అనేసి చెప్తున్నాను. ఇంకా కరెక్ట్గా మేము బయలుదేరుతున్నాము టెడ్డీ దగ్గరికి. ఆ టైంలో వెళ్ళాడు మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి. ఇంకా కరెక్ట్గా మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. జస్ట్ ఇంకా లోపలికి వస్తున్నాము, మా సుదర్శన్ కూడా ఎంటర్ అవుతున్నాడు. రారట మనం వెళ్దాము సంగీత ఆంటీ. ఇంకా కరెక్ట్గా సంగీత కూడా ఫోన్ చేస్తుంది. మామూలుగా 6 నుండి 8 లోపల ఈ మధ్యలో వస్తుందన్నమాట. మళ్ళీ గిన్నెలు కడిగేసి వెళ్తూ ఉంటుంది ఈవినింగ్స్. సో మేము కరెక్ట్గా బయట ఉన్నాం కదా, 5 మినిట్స్ సంగీత వచ్చేస్తాము అని చెప్పాను. ఇంక వెయిట్ చేస్తూ ఉండింది. కరెక్ట్గా ఇంకా సంగీత కూడా వచ్చేసింది. ఇంకా తను గిన్నెలు కడుగుతా అలా ఉండింది. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇంకా వాళ్ళు వెళ్ళారుగా రెస్టారెంట్కి, ఎక్కడికి వెళ్ళారంట, దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఏదో పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళారంట. ఏదో కుల్చా ఏదో తిన్నారంట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందిరా, మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకెళ్తాను అనేసి చెప్పి ఆ ఫొటోస్ అవన్నీ చూపించుకుంటున్నా టెడ్డీతో హ్యాపీతో. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.